నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథను విశ్లేషిద్దాం. దేవగిరికి చెందిన గొప్ప శివభక్తుడు సుధర్ముడి కథ ఇది. అవును, ఆయన అచంచల విశ్వాసం గురించి, ముఖ్యంగా శివుడిపై భక్తి ఉంటే కష్టాలను ఎలా ఎదుర్కోవచ్చో ఈ కథ మనకు బాగా తెలియజేస్తుంది. మనమీరోజు శివభక్తి యూట్యూబ్ ఛానల్లోని ఒక వీడియో ఆధారంగా మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా సంతానం లేకపోవడం అనే లోటు, సామాజిక ఒత్తిడి, వీటిని విశ్వాసంతో ఎలా ఎదుర్కోవచ్చో చూద్దాం. తప్పకుండా. సుధర్ముడు అంటే ఆయన గొప్ప భక్తుడు, త్రికాల సంధ్యావందనం చేసేవాడు, రోజూ పార్థివలింగాలు పూజించేవాడు. దేనికి లోటుగా భావించేవాడు కాదంటారు కదా. ఉన్నా లేకున్నా అంతా ఈశ్వర సంకల్పం అని నమ్మేవాడు. అవును, అది ఒక రకమైన పరిపూర్ణ స్థితి. భార్య సుదేహ కూడా అంతే. భర్త అడుగుజాడల్లో నడిచేది, సౌశీల్యవతి. కాని ఆ ఒక్క లోటు, సంతానం లేకపోవడం, సుదేహనది చాలా బాధపెట్టింది కదా. నిజమే, వంశోద్ధారకుడు లేడని భర్త ముందు చాలా ఆవేదన చెందింది. మరి సుధర్ముడు ఆయన ఎలా స్పందించాడు? ఓదార్చాడా? అక్కడే ఉంది అసలు విషయం. ఆయన ఓదార్చడం కంటే ఎక్కువగా తత్వం మాట్లాడాడు. ప్రాపంచిక బంధాలు అశాశ్వతము అని, ఎవరికి బంధువులు, అంత మాయా అని, ఇలాగా. అంటే ఒక రకమైన వైరాగ్య ధోరణి అన్నమాట. అవును, బహుశా సంతానం లేకపోవడం కూడా దేవుడి దయ్యేమో అని భావించి ఉంటాడు, తన వైపు లాక్కోవడంకేని. కానీ సుదేహ అనుభవించే బాధ వేరు కదా. సామాజికంగా కూడా ఒత్తిడి ఉంటుంది. కరెక్ట్. పొరుగింటి వారితో ఏదో చిన్న గొడవలో ఆమెను గొడ్డుదానవు అని నిందించారు. అది ఆమెను మానసికంగా బాగా దెబ్బతీసింది. అయ్యో పాపం. మరి సుధర్ముడు అప్పుడైనా భార్య బాధను అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకున్నాడు. అందుకే సరే, అసలు మనకు సంతానయోగం ఉందో లేదో ఆ శివుణ్ణే అడుగుదామని నిర్ణయించుకున్నాడు. ఎలాగా? శివుడు ముందు 2 పూలదండలు పెట్టాడు. ఒకటి తీయమని సుదేహను అడిగాడు. ఆమె తీసిన దండ దురదృష్టవశాత్తు సంతానం కలగదని సూచించింది. అయినా సుదేహ పట్టువిడవలేదు. అమ్మాని పిలిపించుకోవాలని కోరిక బలంగా ఉందన్నమాట. అవును, అందుకే భర్తను 2వ పెళ్లికి ఒప్పించింది. సుధర్ముడు ఒప్పుకున్నాడా? ఆయనకు ఇష్టమేనా? ఆయన మొదట సంశయించాడు. సవతి వస్తే గొడవలొస్తాయని, ఇంట్లో శాంతి పోతుందని హెచ్చరించాడు కూడా. కాని సుదేహ వినలేదు. చివరికి సుదేహ చెల్లెలైన గుష్మతో వివాహం జరిగింది. చెల్లెల్నే చేసుకున్నాడు. మరి గుష్మ ఎలా ఉండేది? గుష్మ కూడా గొప్ప భక్తురాలు. అక్క అంటే గౌరవం, చాలా భక్తి శ్రద్ధలు కలది. ఆమెది నిష్కల్మషమైన భక్తి. ఆమె కూడా శివపూజలు చేసేదా? రోజూ 101 పార్థివలింగాలు అంటే మట్టితో చేసిన చిన్న శివలింగాలు, వాటిని పూజించి దగ్గర్లో ఉన్న సరస్సులో నిమజ్జనం చేసేది. 101 లింగాలు ప్రతిరోజునా? అబ్బా! అవును, అలా 3 సంవత్సరాలు చేసింది. ఆమె భక్తికి మెచ్చి శివుడు ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఇంట్లో అంతా సంతోషం. సుదేహ కూడా మొదట్లో సంతోషించింది. మొదట్లో అంటే తర్వాతేమైంది? అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ పిల్లవాడికి పెళ్లి చేసే వయసొచ్చింది. పెళ్లి సమయంలో సహజంగానే కన్నతల్లి అయిన గుష్మకే కదా అందరూ ప్రాధాన్యత ఇస్తారు. అవును, నిజమే. అది చూసి సుదేహలో అసూయ మొదలైంది. తన స్థానం తగ్గిపోయిందనిపించింది. చెల్లెలి మీద, ఆ పిల్లవాడి మీద ద్వేషం పెంచుకుంది. ఎంత భక్తి ఉన్న ఇంట్లో కూడా ఈ లౌకికమైన విషయాలు, గుర్తింపు, స్థానం, ఇవి ఎంత ప్రభావం చూపుతాయో కదా. అంతే. ఆ అసూయ ఎంతగా పెరిగిందంటే తన చెల్లెలి సంతోషానికి కారణమైన ఆ కొడుకునే లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. అమ్మో, నమ్మలేకపోతున్నాను. ఏం చేసింది? ఒక రాత్రి ఆ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు కత్తితో పొడిచి చంపేసింది. అంతటితో ఆగకుండా శరీరాన్ని ముక్కలు చేసి గుష్మ రోజూ లింగాలు నిమజ్జనం చేసే సరస్సులో పడేసింది. ఎంత దారుణం! వింటుంటేనే భయంగా ఉంది. తెల్లవారింది. కోడలు అంటే ఆ చనిపోయిన అబ్బాయి భార్య భర్త కనిపించడం లేదని ఏడుస్తోంది. ఇంట్లో అంతా గందరగోళం. కాని గుష్మ ఏం చేసింది? ఆమె మాత్రం చలించలేదు. తన నిత్య శివార్చన ఆపలేదు. బిడ్డని ఇచ్చిన ఆ శివుడే రక్షిస్తాడు అని స్థిరంగా నమ్మింది. పూజ పూర్తి చేసింది. అద్భుతం! అంతటి నిబ్బరం ఎలా సాధ్యం? అదే విశ్వాసమంటే. పూజ తర్వాత రోజూలాగే లింగాలను నిమజ్జనం చేయడానికి సరస్సుకు వెళ్ళింది. అక్కడ కొడుకు శరీరభాగాలు నీళ్లపరి తేల్తూ కనిపించాయి. అప్పుడైనా అప్పుడు కూడా ఆమె చలించలేదు. దాన్ని కూడా శివుడి సంకల్పంగానే భావించింది. నిశ్చలంగా ఉంది. ఆ భక్తికి, ఆ స్థిరత్వానికి
శివుడెలా స్పందించాడు? ఆ పరమేశ్వరుడే కరిగిపోయాడు. ఆ బాలుడిని బ్రతికించాడు. నిజంగానా? బాలుడు బ్రతికాడా? అవును, బ్రతికి లేచి, అమ్మా, నన్ను పెద్దమ్మ చంపింది, కాని శివుడు నన్ను బ్రతికించాడు అని జరిగిందంతా చెప్పాడు. అప్పుడు గుష్మె ఏం చేసింది? తన అక్క మీద కోపం చూపించిందా? లేదు, అదే ఆమె గొప్పతనం. కొడుకును ఓదార్చింది. అదంతా ముక్కంటి దయమైనా ఆయన రక్షణ ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. పెద్దమ్మ మీద కోపం వద్దు అని క్షమాగుణాన్ని చూపించింది. ఎంత గొప్ప పరిపక్వత! వింటుంటేనే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయి. ఈ కథలో 2 మార్గాలు కనిపిస్తాయి కదా. గృష్మ దైవచిత్తానికి పూర్తిగా శరణాగతి అయితే, సుదేహ లౌకికమైన కోరికలకు, అసూయకు బలైపోయింది. అవును, విశ్వాసం ఎంత శక్తినిస్తోందో, అసూయ ఎంతటి వినాశనానికి దారితీస్తోందో చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. మరి మన జీవితాల్లో సామాన్యంగా మనం ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటాం. అప్పుడు గుష్మలాంటి నిశ్చలమైన విశ్వాసాన్ని, ఆ క్షమాగుణాన్ని ఎలా పెంపొందించుకోగలమంటారు? ఈ కథ దైవలీలల గురించి, మన స్పందనల గురించి చాలా ఆలోచింపజేస్తోంది కదా. అవును, అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. విశ్వాసమనేది కేవలం నమ్మకం కాదు, అది ఒక ఆచరణ, ఒక జీవన విధానం అని గుష్మ జీవితం తెలియజేస్తోంది.